పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కార్యక్రమాలు చేపట్టాయి. పవిత్ర సంగమం ఫెర్రీ ఘాట్ వద్ద రోజు వేలాది మందికి అన్నదానం చేస్తూ స్వచ్ఛంద సంస్థ భక్తుల సేవలో తరిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. కృష్ణా పుష్కరాలు పవిత్ర సంగమం ఘాట్ వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. రోజుకి 25,000 మంది భక్తులకు ఉచిత అన్న ప్రసాదం అందజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ తాలూకా చారిటబుల్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు భక్తులకు ఒక రకమైన విందు భోజనం ఇక్కడ పెట్టడం అనేటువంటిది, ఏదో అన్న సంతర్పణగా కాకుండా విందు భోజనం పెట్టడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి, అసలు భక్తులకి రోజుకి ఎంతమంది భక్తులకి ఏర్పాట్లు చేస్తారనేది ఈ సంస్థ ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, రోజుకి ఎంతమంది భక్తులకు మీరు ఇక్కడ అన్నదానం? మేము రోజుకి 25,000 మందికి భక్తులకి అన్నప్రసాద వితరణ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. నిన్న 17,500 మందికి ఉదయం లంచ్ ఏర్పాటు చేసాము. సాయంత్రం 8,000 మందికి టిఫిన్ ఏర్పాటు చేసామండి. ఈరోజు 25,000 మందికి భోజనం రెడీ చేసాము. సాయంత్రం 10,000 మందికి టిఫిన్ కూడా రెడీ చేస్తున్నామండి. మెనూ ఎలా ఉండబోతుందండి? ఇది అన్నప్రసాదం, చాలా మంది క్రౌడ్ ఉంటుంది. ఎలాంటి ఇవి తీసుకుంటున్నారు మెనూలో? మా మెనూ ఒక విందు భోజనం రీతిగా పెట్టాలని మా ఎండి గారు చెప్పారు. స్వీటు, హాటు, చట్నీ, పులిహార, పప్పు, ఒక పులుసు, సాంబారు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగతో ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎండి గారు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా చేయమని చెప్పారు. ఆ రకంగానే మేము ముందుకు వెళ్తున్నామండి. సార్, ఎన్ని రోజుల పాటు ఇది 12 రోజులు మేము పెడతానికి సిద్ధంగానే వచ్చామండి. 12 రోజులు పెడతామండి. మొత్తం 12 రోజులకు గాను ఎంతమంది, దాదాపు ఎన్ని లక్షల మంది అవుతుంది? మాకు యావరేజ్ని ఒక 2,50,000 నుంచి 3 లక్షల దాకా వస్తారని మా అంచనా. దాని ప్రకారం మేము ఏర్పాట్లు చేసుకున్నామండి. ధన్యవాదాలు సార్, భక్తులకు మీరు సజెస్ట్ చేస్తున్నందుకు. మరొకసారి సాక్షి కూడా మీకు అభినందిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. భక్తులకు ఒక విందు భోజనం కల్పించాలని పక్కనే అక్కడ నదీ సంగమంలో స్నానం, ఆ పక్కన నమూనా దేవాలయాల్లో దర్శనం, ఆ తర్వాత ఇక్కడ అన్నప్రసాదన, ఈరోజైతే సత్యనారాయణ స్వామి ప్రసాదం పెట్టారు. దాంతోపాటు విందు భోజనం పెడుతున్నారు. అద్భుతమైనటువంటి రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ఘాట్లోని అన్ని రకాల ఏర్పాట్లు ఈ చారిటబుల్ ట్రస్ట్ అలాగే స్వచ్ఛంద సంస్థల సహకారంతో జరుగుతుంది. వీడియో చూస్తారు రవిప్రసాద్, యుగంధర్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.